ఈ సందర్భంలో చాలా మంది చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ ఈ విశేష సందర్భంలో మా మనస్సుకి అనిపించింది మీ అందరికీ కూడా ఈ సందర్భంలో విశేషంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క నామాన్ని ఒకసారి ఉపదేశించాలి అని మా మనస్సులో అనిపించింది. కాబట్టి దాన్ని సందర్భంలో ఒకసారి చెబుతాము. ఒక 3 సార్లు దాన్ని చెబుతాము. దాన్ని మీరు మీ యొక్క నిత్య అనుష్ఠానంలో దాన్ని పెట్టుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అదే రకంగా శంకరాచార్యుల వారి యొక్క ఆ మంత్రం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పాలి అని మా మనస్సుకు అనిపించింది. దీన్ని కొన్ని సంవత్సరాలకు పూర్వం మా గురువరేణ్యులు దీన్ని అందరికీ ఉపదేశించి ఉన్నారు. కాబట్టి దాన్నే వారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు ఒకసారి దాన్ని కూడా ఉపదేశించాలని అనుకుంటూ ఉన్నాం. నమఃశంకరాయ, నమఃశంకరాయ, నమఃశంకరాయ అని ఈ యొక్క మంత్రాన్ని కూడా, ఈ రెండిటినీ కూడా మీరందరూ మీ యొక్క నిత్య అనుష్ఠానంలో దీన్ని జపం చేస్తూ ఇతోపి శ్రేయస్సుని పొందవలనని ఈ సందర్భంలో మీ అందరికీ ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం.